ఇప్పుడు ఏ చిన్న వైరస్ వచ్చినా సరే అందరూ భయాందోళనలకి గురి చేయడానికి సోషల్ మీడియా కావచ్చు, టీవీ ఛానల్స్ గగ్గోలు పెడతా ఉంటాయి. విపరీతంగా పానిక్ చేయడానికి ప్రజలనైతే ఇబ్బంది పెడతా ఉంటాయి. రీసెంట్‌గా బర్డ్ ఫ్లూ అనుకుంటే ఇప్పుడు రీసెంట్‌గా వచ్చేసి గులియన్ బారె సిండ్రోమ్ అనే జీబీఎస్ అనే ఒక వైరస్ అయితే వచ్చిందంట. ఇదైతే చాలా ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 43 కేసులైతే నమోదయినాయంట. హ్మ్. ఈ చూడాలి మరి ఇది యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ గూడా వచ్చిందంట. ఇది రెగ్యులర్‌గా వచ్చే వైరస్సే అంట. కాపోతే దాని దగ్గర మనకి మందులున్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. అయైతే వేస్తే తగ్గిపోతుందంట. కానీ దీనికి లక్షణాలొచ్చేసి జ్వరం, గిరం ఇలాంటిదేమి ఉండదు. ఇది మెయిన్ అటాక్ వచ్చేసి నరాల మీద ఉంటుందంట. నరాల మీద అటాక్ చేసి నరాల బలహీనత అలా ఏర్పడుతుందంట. బాడీ వీక్‌గా అయిపోతుందంట. కొంచెం నడవడానికి ఇబ్బంది కలుగుతుందంట. అలానే హ్మ్. అది మెయిన్ నరాలు కాబట్టి ప్రతి ఒక్కటి మన బాడీ అంతా నరాల మీదనే డిపెండ్ అయ్యి పనిచేస్తుంది కాబట్టి బాడీ వీక్‌నెస్ వస్తుంది. అలానే పక్షవాతం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందంట. అది ఇమ్మీడియేట్‌గా గుర్తించి దానికేదో ఇంజెక్షన్ ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్‌లో రెడీగా ఉన్నాయంట. ప్రాబ్లమ్ లేదు. మీరైతే అక్కడికెళ్ళి ఇమ్మీడియేట్‌గా ఇంజెక్షన్‌లు రోజు ఒక 5 ఇంజెక్షన్‌లేస్తారంట. కానీ ఆ ఇంజెక్షన్ కాస్ట్ చూస్తే నాకు మైండ్ దొబ్బిందనమాట. ఎందుకంటే 20,000 ఉందంట. ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్ 20,000 ఉందంట. అయినప్పటికీ గవర్నమెంట్ అయితే ఫ్రీగా వేస్తుంది. రోజుకొక 5 ఇంజెక్షన్‌లేయాలంట. ఏస్తే ఆ జబ్బయితే నయమైపోతుందంట. అంత ప్రమాదకారి కాదనైతే ఆహ్, వైద్య శాఖ అయితే చెప్తా ఉంది. అంత ప్రమాదం అయితే లేదని చెబుతుంది. కానీ దీని లక్షణాలైతే ఇవే. జ్వరం లాంటిది ఏముండదంట. జస్ట్ మీకు కాళ్ళు గుంజుక రావడము, సూదులు గుచ్చినట్టు మీకు అనిపించడము బాడీలో అలా పెయిన్స్ అయితే ఉంటాయంట. ఉండంగా బాడీ వీక్ అయిపోయి గొంతు నొప్పి రావడం ఇలాంటివి జరుగుతా ఉంటాయంట. కానీ మిగతా పెద్ద లక్షణాలైతే ఏం కనపడవంట. సడెన్‌గా మనిషి లేవలేని పరిస్థితికి వస్తారంట. అలాంటి సిట్యుయేషన్‌లో మీకు అలా సడెన్‌గా అలా అనిపిస్తే మీరు ఇమ్మీడియేట్‌గా అయితే హాస్పిటల్‌కెళ్తే ఇవి ఇంజెక్షన్‌లయితే మీకిస్తారండి. ఇమ్యూనో గ్లోబల్ ఏదో ఇంజెక్షన్ ఉంది. అది 20,000 కాస్ట్ ఫ్రీగా ఏస్తుంది. గవర్నమెంట్ అయితే ఫ్రీగా ఏస్తుంది. ప్రాబ్లమ్ లేదు. వీళ్ళైతే ఆ ఇంజెక్షన్ చేసుకుంటే ఇమ్మీడియేట్‌గా అయితే రికవర్ అవుతారు. ప్రమాదకాలం ఒక్క వృద్ధురాలు ఒక్కటే ఒకామె చనిపోయిందంట. అది చంద్రబాబు నాయుడు గారు గూడా కన్ఫర్మ్ చేశారు. ఒక్క వృద్ధురాలు ఏజ్ ఎక్కువ కారణంగా ఆమె అయితే చనిపోయింది. చూద్దాం మరి జీబీఎస్ అయితే మళ్ళీ నిన్నటిదాకా బర్డ్ ఫ్లూ అన్నారు. ఇప్పుడైతే జీబీఎస్ అంటున్నారు. ఏదో వస్తా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ మహమ్మారి వచ్చిపోయిందో 2020లో అప్పటినుంచి ఏ చిన్నది జరిగినా సరే ఇంగా జనాల్ని పానిక్ చేయడానికి లేకుంటే భయభ్రాంతులు చేయడానికైతే ఛానల్స్ అయితే ఆహ్, చాలా చాలా ఉంటున్నాయి. సరే అలర్ట్ చేయడంలో తప్పు లేదు. కానీ మరీ భయపెట్టే విధంగా చెప్తా ఉన్నారు. ప్రాణాంతకం లేని వ్యాధిని కూడా ప్రాణాంతకం కింద క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది మనం ఎప్పటినుంచో చూస్తున్నాం. నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నా. కోళ్ళకి బర్డ్ ఫ్లూ రావడం అనేది. కానీ దాన్ని ఇప్పుడున్న ఛానల్స్ గాని, మీడియా గాని దాన్ని ఓవర్ లుక్‌లో చూసి ప్రజలనైతే ఇబ్బంది పెడతా ఉంది. ఇప్పుడు జీబీఎస్ వైర్ గూడా. దాని పేరే కొత్తగుండేసరికి అందరూ ఇంతకుముందు వాటన్నిటికి పేర్లు ఇంతకుముందే ఉంటాయి. బిఫోరే ఉంటాయి. కానీ ఇప్పుడైతే ఎక్కువ మందికి మొబైల్ ఫోన్‌లు, టచ్ ఫోన్‌లు చేతిలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ చూస్తున్నారు కాబట్టి, ఓహ్! జీబీఎస్ వైరస్ అనగానే కొత్తగా అనిపిస్తుంది. అది రెగ్యులర్‌గా లాస్ట్ ఇయర్ గూడా వచ్చింది. అంతకుముందు ఇయర్స్ గూడా వచ్చింది. ఇప్పుడు గూడా వస్తుంది. దాని సీజన్ బట్టి వస్తుంటది, పోతుంటది. అంతకుమించి ఏముండదు. ఇదండి మరి దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే పూర్తిగా అయితే మీకు ఫ్రీగా ఆహ్ హ్మ్. ఏదైతే ఉంటుందో ఆ ఆరోగ్యం గురించి వాటి గురించయితే వైద్యమైతే చేస్తుంది ఫ్రీగానే. మీకు ఇబ్బంది లేదు. అక్కడికెళ్తే మీకు ఇంజెక్షన్‌లు చేస్తారు ఇమ్మీడియేట్‌గా. ఇమ్మీడియేట్ అయితే రికవర్ అవ్వచ్చు. ఈ లక్షణాలు ఉన్నోళ్ళైతే కొంచెం అయితే జాగ్రత్తగా ఉండండి. ఇమ్మీడియేట్‌గా మీకైతే హాస్పిటల్‌కెళ్ళండి. ప్రస్తుతం చిన్న చిన్న నొప్పులు అందరికి ఉంటాయండి. పని చేసి వస్తే ఎవరికైనా నొప్పులుంటాయి. అలాంటి నొప్పులు కాదు. మీకు నరాలకు గుంజుక రావడం కాదు. సడెన్‌గా ఇప్పుడు పర్సన్ నార్మల్‌గా ఉన్నాడు. సడెన్‌గా మీకు బాడీలో వీక్‌నెస్ వచ్చి నరాలు గుంజడం కావచ్చు. అలాంటిదేమైనా జరిగితే సడెన్‌గా ఒళ్ళంతా నొప్పులు గుచ్చుకున్నట్టు 1 డే, 2 డేస్ చూడండి. ఆ తర్వాతయితే మీరైతే హాస్పిటల్‌కెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు గూడా నొప్పులున్నాయి గదని హాస్పిటల్‌కైతే ఎళ్ళొద్దు. అన్నీ ఆ లక్షణాలు కాదు. మీకు నరాలు గుంజుకు రావడం అనేది రెగ్యులర్‌గా జరగదు. ఎప్పుడన్నా మనకి విపరీతంగా మోషన్స్ లేకుంటే హెవీ ఫీవర్ వచ్చినప్పుడే అలాంటిది జరుగుతుంది. నార్మల్ పర్సన్‌కైతే జరగదు అలా నరాల గుంజుకు రావడం అనేది. ఆ వ్యాధి వచ్చినప్పుడు అలా జరిగిద్ది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.